దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఇక్కడ కోరేషుతో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. దేవుడే స్వయంగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. ఏమంటున్నట్టే, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అని చెప్తున్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. నేను ఎవరు, నేనేమి ఎలాంటి కార్యాలు చేయగలను తెలుసుకో అని అతనికి తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే, ఏం చేయబోతున్నాడో మాట్లాడుతున్నాడు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, అంటే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను అంటున్నాడు. అంటే దేవుడు ఒక అంధకారమైన స్థలంలో, అంటే ఒక చీకటి ప్రదేశంలో అక్కడ ఏం చేశాడంటే, దేవుడు చెప్తున్న మాట, ఉంచబడిన నిధులను అక్కడ దేవుడు ఉంచాడు కాబట్టి ఉంచబడిన నిధులను అని చెప్తా ఉన్నాడు. అంత అద్భుతమైన దేవుడు. రెండవది ఏం చెప్తున్నాడంటే, రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. అంటే రహస్య స్థలంలో దేవుడు అక్కడ ఏం చేశాడు అంటే, మరుగైన ధనము నీకు ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడు. అంటే ఉంచబడిన నిధులను, అంటే దేవుడు అక్కడ ఉంచాడు. తర్వాత మరుగు చేయబడిన ధనమును నీకు ఇచ్చేదనని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎందుకు కోరేషుతో మాట్లాడుతున్నాడు? తన యొక్క మందిరము కట్టే విషయంలో దేవుడు అతన్ని కోరుకున్నాడు, ప్రేరేపించాడు కాబట్టి దేవుడు తన నిధులను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తన దగ్గర ఉన్న ధనాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి నీవు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న నీవు నీ ఆత్మీయ జీవితంలో ఒక్కసారి నిన్ను పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అన్యుడైన అన్యదేశపు రాజుకు ధనమును నిధులు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీ జీవితంలో ఎందుకు ఇవ్వడు? ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో. ఎందుకు అప్పులతోనూ, సమస్యలతోనూ, బాధలతోనూ, కష్టాలతోనూ సతమతం అవుతున్నా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఎక్కడ తప్పిపోతున్నావు? ఎక్కడ లోకం వైపు, మనుషుల వైపు చూస్తున్నావేమో, పాపానికి చోటిస్తున్నావేమో, దుష్టునికి అవకాశం ఇస్తున్నావేమో. నిన్ను నువ్వు సరి చేసుకుంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు తన దగ్గరున్న నిధులను, తన దగ్గరున్న మరుగైన ధనము ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది ఇవ్వాలి అంటే ఆయన చెప్పింది మనం చేయాలి, నమ్మాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రభువా, కోరేషుతో మాట్లాడినావు, అతనికి నిధులు ఇస్తానన్నావు, అతనికి ధనం ఇస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నాకు దయచేయి ప్రభువా అని ఆయన సన్నిధిలో కూర్చొని గోజాడుతూ, అడుగుతూ, విశ్వాసం, నమ్మకం కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఇస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు తప్పడు. అబ్రహామును దీవిస్తానని దీవించాడు. ఇస్సాకు జీవితంలో కరువును తీసేస్తానని తీసేశాడు. కాబట్టి దేవుడు ఏం చేయాలో ముందే మన విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా దేవుని కొరకు ఏం చేయాలో ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నీ అప్పు తొలగిపోతుంది, నీ శ్రమలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అప్పుడు నీవు ఉన్నతమైన స్థితిలోనికి రాగలుగుతావు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు మీద ఆధారపడు,
ప్రభు వైపు చూడు. నీ సొంత శక్తి మీద ఆధారపడకు, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడకు, దేవుని మీద ఆధారపడి చూడు. దేవుని జ్ఞానాన్ని పొందుకో, దేవునికి నిన్ను అప్పగించుకో. నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. దేవుడు నిన్ను గొప్ప ధననిధిగా నిలబెట్టబోతున్నాడు. గొప్ప ధననిధిగా నిన్ను చేయబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనకు తగ్గట్టుగా ఆయన చెప్పింది చేస్తూ ఆయనకు లోబడుతున్నప్పుడు నీ జీవితంలో ఏమి కూడా తక్కువ కాదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. కాబట్టి నీవు ఆయనతో సహవాసం కలిగి ఉండు, ఆయన మీద ఆధారపడు, ఆయన వైపు చూడు. అప్పుడు నీ జీవితంలో ఏమి కూడా తక్కువ కాదు. కోరేసుకి ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడంటే మనమైన మాట వినకపోవడం, లోబడకపోవడమే అని మనం ఒప్పుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రార్థన దేవుని అడుగుదాం. దేవుని సన్నిధానంలో మనం కూర్చుందాం. దేవుని అడిగి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, ఆదరించినందుకు వందనాలు, తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు. అయా తండ్రి ప్రభు, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను అని ప్రభా అతను మీరు పేరు పెట్టి పిలిచి కోరేషుకు మీరు అప్పగించిన మహాదేవుడు నీకు స్తోత్రాలు. మరి ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్న మా జీవితంలో కూడా నువ్వు ఇస్తానని వాగ్దానం చేశావు. నమ్ముమన్నావు, విశ్వాసం కలిగి ఉండమన్నావు, నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండమని ప్రభా మమ్మల్ని మీరు హెచ్చరించిన మీ కృపకై వందనాలు. అలాంటి ధన్యతను, అలాంటి ఆశీర్వాదం మీరు అనుగరిస్తారని విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.